వ్యవహరించిన వ్యక్తి మేవాడ్ నుంచి పారిపోయిన మీ అన్న సుజామల్లని మేం చెప్తే అప్పుడు మీరు ఏమంటారో చెప్పండి. యువరాజు సుజామల్ నాకు అన్నయ్య అయినా షహిన్షా గారు నన్ను కట్టుకున్న భర్త. అందువల్ల వారి నిర్ణయం సముచితంగానే ఉంది. వారి బేగంగా నేను షహిన్షా గారి నిర్ణయాన్ని వ్యతిరేకించలేను. మాకు చేరుగా వచ్చిన మమ్మల్ని వాళ్ళు ఆకర్షించాలనుకున్నా నచ్చదుగా. అలా ఎవరు చెప్పారు మీకు? అలాంటిదేమీ లేదు. ఎవరు చెప్పక్కలేదు జోధా బేగం. బేనజీర్ విషయంలో ఇది స్వయంగా మేము గ్రహించాలండి. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేవాడు కావాలి. అలాగే సుజామల్ని సంఖ్యలతో మేం చూడదలిచాం. అలాగే మాకు వాడు ముఖాముఖి కనిపించి తీరాలి. అది ప్రాణాలతో కానీ లేక శవంగా కానీ. ఆజ్ఞ పాటించబడుతుంది హుజూర్. నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది హోషియార్. బ్రహ్మాండం. చాలా గొప్పగా నటించగలవు నువ్వు. హుజూర్, మీ ముందు లేనంతగా జీవించేశాను నేను. ఇంకా నాకు నొప్పిగానే ఉంది. అంత గట్టిగా ఎందుకు కొట్టారు మీరు? ఏం చేయను హోషియార్, నేను గనుక అంత గట్టిగా చెంపదెబ్బ కొట్టకపోతే జోదా బేగం ముందు నీ నటన నీరసంగా ఉండేది. ఆవిడ కూడా తెలియాలి కదా, రుకయ్య బేగం చెంపదెబ్బ కొడితే తల దిమ్మెక్కిపోతుందని. కళ్ళు తిరిగి మరి పడిపోతే? ఈ పిల్ల విషయాలు మానే హోషియార్. ముందు ఏ సమాచారం తెచ్చావో చెప్పు. హుజూర్, ఆ జోదా బేగం. గొంతు తక్కించు. నేను చెప్పినందువల్లే నువ్వు జోదా బేగం దగ్గరికి వెళ్ళావన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా ఉండాలి. ఇక సంగతి చెప్పు. ఏ సమాచారం తెచ్చావో చెప్పు. హుజూర్, 15 మంది బేగంలు జోదా బేగంకి మద్దతు తెలుపుతున్నారు. ఇంకా 50 మంది దాసీలు కూడా. చూస్తుంటే జోదా బేగం బలం పెరిగిపోతూ ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి హుజూర్. మనం చేయవలసింది ఏంటంటే మిగిలిన బేగంలందరికీ జోదా బేగం మీద నమ్మకం పోయేలా చెయ్యాలి. అదే జరుగుతుంది హోషియార్. అది చాలా తొందరలోనే జరుగుతుంది. ఇవాళ జోదా బేగంని బలపరుస్తున్న బేగంలో కూడా రేపు ఆవిడ్ని వ్యతిరేకిస్తారు. హుజూర్, మీ చిరునవ్వు చూస్తే మీ మనసులో ఏదో పెద్ద పథకమే ఉన్నట్టుంది. అంతేగా మరి. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతే నువ్వే చూస్తావుగా హోషియార్. బ్రహ్మాండం. ఏం బుర్ర మీద బేగం సాహిబా, భలే ఎత్తివేశారు. ఇలా అయినట్లయితే జోదా బేగం మళ్ళీ లేవకుండానే చిత్తైపోవలసిందే. ఇక ఆ నవ్వు ఆపే. బయలుదేరిక నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నీకు నువ్వే సాటి రుక్కయ్య. భలే ఎత్తు వేస్తున్నావు నువ్వు. ఇప్పుడు పాకాన పడుతుంది మన ఆట జోదా బేగం. ప్రస్తుతం పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. మనం చాలా అప్రమత్తంగా మేవాడు దిశగా వెళ్లవలసి ఉంటుంది. ఆ కారణంగా మన సైనికులకి హాని జరగడం నాకిష్టం లేదు. ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మహారాజా. గూఢచారులను పంపించి మనం వెళ్లడానికి తగిన దారి ఎంచుకోవడం అయిపోయింది. మన సైనికులు ఆ దారిలోనే ముందుకు సాగుతారు. మహారాజు గారికి జయము. మహారాజా, అందిన సమాచారం ప్రకారం సుజామల్ యువరాజు మేవాడ్ని హస్తగతం చేస్తున్నారట. చనిపోయిన మొఘల్ సైనికుల్లో 2 మొఘలాయి షహన్షా గారికి దూర బంధువులు కూడా ఉన్నారు. సుజామల్లు రాను రాను మనకి పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాడు. వాడు కేవలం మన మీదకే కాకుండా మొఘలాయుల సామ్రాజ్యంపై కూడా యుద్ధ బేరి మోగించాడు.
మొఘలాయి సామ్రాజ్యానికి సామంతుడైన కారణంగా నేను వాడికి పగ్గాలు వేయక తప్పదు. నేను వాడిని వధించి తీరాల్సిందే. కృష్ణ నీ చరణం శరణం ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం చాలునయా మాయా చాలునయా నీ మాయా దర్శన భాగ్యం నిమ్ము దీన దయాళ మామదిలో కొలువై పెంచావే కృష్ణ నీ చరణం శరణం ఓ మోహన కృష్ణ నీ స్మరణే యోగం వేణుగోపాల ఓ నందబాల జగముల నీలే ప్రియజనలోలా హే మురళీధర కృష్ణ మురారి హే మురళీధర కృష్ణ మురారి నామమే అతి మధురం బహుశా జోదా బేగమే దీన్ని ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇంతవరకు అంతఃపురంలో ఒక్క హిందూ మత దాసి కూడా పూజ చేసుకునే స్వేచ్ఛ లభించలేదు. కానీ ఇప్పుడు జోదా బేగం ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇక మేము మా ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. ధన్యవాదాలు జోదా బేగం, అనేక అనేక ధన్యవాదాలు. మహామంత్రి గారు, చాలా ముఖ్యమైన సమాచారం. ఏం జరిగింది? మిన్ను విరిగి మీద పడిందా? అలాంటిదే అనుకోండి. అంతఃపురంలోని దాసీలందరి గదుల్లోనూ వాళ్ళ దేవుళ్ల ప్రతిమలు కనిపించాయి. నీ గని మతిపోయిందా రేషం? మొఘలాయి సామ్రాజ్యంలో ఏ దాసీకి కూడా ఇలాంటి హక్కు లేనేలేదు. అది నాకు తెలుసు హుజూర్, కానీ ఇది అక్షరాల నిజం. ఖుదా కసం, నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. అదెలా సాధ్యం? అంత ధైర్యం ఎవరికుంది? మొఘలాయి సామ్రాజ్యపు అంతఃపుర నియమాలని ధిక్కరిస్తారా? ఇది షహన్షాకి తెలిసిపోయిందంటే అప్పుడు ఏమవుతుందో ఏమో రేషం. లేదు రేషం, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అన్ని విగ్రహాలు హఠాత్తుగా ఆ దాసీల దగ్గరికి ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. పద. ఖుదాయే కాపాడాలి. జోదా బేగం అంత పని ఎలా చేస్తుంది? అవును, ఆవిడేదో మంచిదని అనుకున్నాం, అందుకే ఆవిడ పేరుని బలపరిచాం. కానీ ఆవిడేమో అంతఃపుర అధికారాలు చేపట్టడానికి ముందే తన మత ప్రకారం ఏర్పాట్లు ఆరంభించేసింది. ఇది అంతఃపుర నిబంధనలకు వ్యతిరేకం. షెహన్షా గారు కేవలం జోదా బేగంకి మాత్రమే అనుమతి ఇచ్చారు, దాసీలకు ఇవ్వలేదు. నేను ముందే చెప్పానుగా, నన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికి లేదు జోదా బేగం. మీకు మద్దతుగా ఉంటారనుకున్న బేగంలు దాసీలు ఇకపై మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. పాపం ఆ జోదా బేగం నా చిన్న ఎత్తును కూడా తట్టుకోలేదావిడ. ఈ పుకార్లన్నీ నేను నమ్మను. జోదా బేగం అలా చేసి ఉండదు. రాజకీయాల కోసం తన అంత దూరం వెళ్లే రకం కాదు. దయచేసి క్షమించండి బాబీజాన్. అధికారం కోసం అందరూ ఏమైనా చేస్తారు.
దేవతలు కూడా దయ్యాలైపోతారు రాజకీయాల్లోకి వచ్చాక. పైగా అంతఃపురంలో ఉన్న ఏకైక హిందూ బేగం జోధా ఒక్కరే. ఆవిడ తప్ప ఆ పని ఇంకెవరు చేయగలరు? మహారాణి, గుల్బదన్ బేగం అన్నది సరిగ్గానే ఉంది. అయినా ఆ జోధా బేగం అలా చేయడం ఏం బాలేదు. నేను కూడా ఆ మాటతో ఏకీభవిస్తున్నాను. అంతఃపుర ఆధిపత్యం కోసం ఇంతగా దిగజారిపోతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఛీ, ఇది పూర్తిగా అంతఃపుర నియమాలకి వ్యతిరేకమైనది. అంతేకాక మిగతా బేగంలను కించపరచడంతో సమానం. నేను ఇప్పుడే వెళ్లి జోధా బేగంతో మాట్లాడుతాను అత్తయ్య గారు. అయితే నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. జోధా బేగం ఈ పోటీకి సిద్ధపడ్డారంటేనే అదే అంతఃపురంలోని మిగతా బేగంల కోరిక. ఆ బేగంల దృష్టిలో చిన్నబోయే నీచమైన పని ఆవిడెందుకు చేస్తుంది? అత్తయ్య గారు, ఈ పని జోధా బేగం చేసుండదు. జోధా బేగంకి చెడ్డ పేరు తీసుకురావడానికి చేసిన పనే ఇది. యా అల్లాహ్, అంటే ఈ పని చేసిన వాళ్ళు ఈ పని ఆ రుకయ్య బేగం చేసిందా? అధికార వాంఛతో ఇలా తప్పుదారిలో వెళ్తోందా? అలాంటప్పుడు తనని మీరే అడగొచ్చుగా అత్తయ్య గారు. అడగాలన్నా ఇప్పటికే విషయం చాలా దూరం వచ్చేసింది సలీమా బేగం. కోపడి చెప్పడానికి రుకయ్య ఏమైనా చిన్నపిల్ల కాదుగా. మోతి, బాబు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. తన ధ్యాస మళ్లించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయన ఏం చేసినా తనకి వాళ్ళ అమ్మ కనిపించే వరకు తను మామూలుగా ఉండలేడు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా, తన బిడ్డకి దూరమైపోయి. మీరేం కలవరపడకండి జోదా. శ్రీకృష్ణుడి దయ వల్ల త్వరలోనే వాళ్ళ అమ్మ జాడ కూడా తెలిసిపోతుంది. ప్రణామాలు జోదా బేగం. అంతఃపురంలోని కొందరు హిందూ దాసులు తమని కలవడానికొచ్చారు. నాకోసమా? పంపించు వాళ్ళని. అయినా హిందూ దాసీలు నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? ప్రణామాలు జోదా బేగం. మీరంతా ఇలా వచ్చారెందుకు? మేం మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికొచ్చాం. ధన్యవాదాలా? దేని గురించి? మాకంత పెద్ద ఉపకారం చేసి కూడా మీరేమీ తెలియనట్లు అడుగుతున్నారు. ఇదంతా మీ పెద్ద మనసు. మేము మొగలాయి అంతఃపురంలో ఉన్నంతకాలం మాకు మా ఇష్టదైవాన్ని పూజించుకునే అవకాశం వస్తుందనుకోలేదు. అవునండి, ఏ విధంగా మీరు మా గదులకి శ్రీకృష్ణుడి విగ్రహాలు పంపించడం చూసి మా ఆనందానికి అంతులు లేకుండా పోయింది. తమరి కారణంగానే మా హిందూ దాసీలందరికీ మా మతానుసారం పూజ చేసుకునే అవకాశం వచ్చింది. అదేంటి అలా అంటున్నారు మీరు? నేనే విగ్రహాన్ని పంపించలేదే. కానీ నిన్న రాత్రి ప్రతి దాసి గదిలోనూ విగ్రహం కనిపించింది. తమరు కాక ఇంకెవరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తారు? అదే అర్థం కావడం లేదు జోదా. పంపించిన వారు మీరు కాకపోతే ఇంకెవరు పంపారు? అమ్మా తల్లి, ఒకవేళ వేరే ఎవరైనా ఆ పని చేసి మీకు చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారా? అప్పుడు ఈ అంతఃపుర అధిపతిని ఎంపిక చేయడానికి మీ మీద అబద్ధపు ఆరోపణ చేసి మీకు తప్పంటగట్టాలనుకుంటున్నారేమో. మోతీబాయి సరిగ్గానే అన్నారు. ఎవరో కావాలని ఈ పని చేస్తుంటారు. మీ మీద నింద మోపాలనుకుంటున్నారు వారు. బహుశా ఈ పనిని అంతఃపురంలో రుకయ్య బేగం ఆధిపత్యం ఉండాలనే కోరుకుంటున్న వారు చేసుండొచ్చు. అవును జోదా బేగం, ఇది మీకు వ్యతిరేకంగా పన్నిన పన్నాగం. మీకు చెడ్డ పేరు రావడం మాకేమాత్రం ఇష్టం లేదు. మీరే అంతఃపుర బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాము. మేము ఆ విగ్రహాలు తిరిగిచ్చేస్తాం. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఏదో ఒక రోజు అంతఃపురంలో మీ ఇష్టదైవాన్ని పూజించుకునే అవకాశం తప్పక వస్తుంది. మీ అందరి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించే రోజు వస్తుంది. అయితే అంతవరకు మా గది, అంటే మా కృష్ణుడు ఉన్న ఈ గది ద్వారాలు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. శ్రీకృష్ణుడి విగ్రహాలు ఎన్నో ఉండవచ్చు, కానీ కృష్ణుడు ఒక్కడే కదా. అందువల్ల మీరెప్పుడు కావాలనుకున్నా మా గదికొచ్చి శ్రీకృష్ణుడిని పూజించుకోవచ్చు. ధన్యవాదాలు జోదా బేగం. హుజూర్, తమరు ఆదేశించిన ప్రకారం సరుకులు, గోదాములు, అశ్వబలాల లెక్కలు నేను నా హస్తగతం చేసుకున్నాను. ప్రస్తుతం లెక్కల పరిశీలన జరుగుతోంది. అవకతవకల గురించి తనిఖీ చేయమని ఆదేశించడం జరిగింది. షెహన్షా గారికి జయము జయము. మా ప్రత్యేక దర్బారులో అంతరాయం కలిగించడానికి కారణం? అంతఃపురంలో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. అంతటి విషమ పరిస్థితి ఏమొచ్చిందని నువ్విలా నిండు దర్బారులోనికి ప్రవేశించే ధైర్యం చేశావు? కొందరు హిందూ దాసుల గదుల్లో వాళ్ళ దైవాల విగ్రహాలు కనుగొనడం జరిగింది. ఆ విగ్రహాలు ఎలా వచ్చాయో ఆచూకీ తెలిసిందే? ఇంతవరకు ఖచ్చితమైన సాక్ష్యం లభించలేదు. కానీ గుసగుసలు బట్టి చూస్తే ఆ విగ్రహాలు జోదా బేగం ద్వారా అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే జోదా బేగం అంతఃపురాన్ని తన ఆధిపత్యం కింద తెచ్చుకోవాలనుకున్నారు. ఇలాంటి స్థితిలో అక్కడ విగ్రహాలు కనిపించడం కొందరు హిందూ దాసుల్ని తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో జోదా బేగం అలా చేసుంటారని అనుకుంటున్నారు. నిజమేంటో అల్లాకే తెలియాలి. నువ్వెళ్ళు. ఖాన్ సాబ్, తమరు తరువాతి కార్యక్రమాలు చూసుకోండి.
మేము ఆ వ్యవహారం చూసుకుంటాం. చిత్తం హుజూర్. మేము ఎందుకు వచ్చామో మీకు తెలిసే ఉంటుంది జోధా బేగం. తెలుసు. అయితే మాకొక్క విషయం చెప్పండి. అంతఃపురంలో హిందూ దేవుడి విగ్రహాలు ఎవరు పెట్టించారు జోధా బేగం? షహిన్షా, నేను అలాంటి పని చేసుంటానని మీకు అనిపిస్తుందా? లేదంటే లేదు. కానీ అంతఃపుర పుకారు ఆధిపత్యం పొందటానికి మీరే అలా చేసుంటారని అనుకుంటున్నారు. అంతఃపుర ఆధిపత్యం కోసం నేను అలాంటి పని చేస్తానని మీరు కూడా భావిస్తారా? మొదటి సంగతి, అంతఃపురంలోని వాళ్ళు అడిగిన కారణంగానే నేను ఈ బాధ్యతని చేపట్టడానికి సిద్ధపడ్డాను. ఇక రెండవ సంగతి, ఒకవేళ అంతఃపురంలోని వాళ్ళని నా వైపు తిప్పుకోవాలంటే నేను వేరే మార్గాల్ని ఎంచుకోవచ్చు. మతాన్ని, మనోభావాల్ని వాడుకునే నీచమైన పనికి నేను ఎన్నటికీ పాల్పడను షహిన్షా. అంతేకాక నాకు మొగలాయి నియమాలు కూడా బాగా తెలుసు. మాకు మీ మీద అనుమానం లేదని మళ్లీ చెప్తున్నాం జోధా బేగం. పూర్తి నమ్మకంతో చెప్పగలం మీరు అలాంటి నీచమైన పనికి దిగజారరు అని చెప్తున్నాం. అందుకనే మిమ్మల్ని ప్రత్యేక దర్బార్కి రమ్మనలేదు, స్వయంగా మేమే ఇక్కడికి వచ్చాం ఈ వ్యవహారంలో మిమ్మల్ని ముఖాముఖి కలవడానికి. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగదలిచాం జోధా బేగం. అసలు మీ ఉద్దేశంలో ఇలాంటి ఆగడానికి ఎవరు పాల్పడి ఉంటారు? అదే నాకు తెలియడం లేదు షహిన్షా. నిజంగానే మీకు తెలీదా, లేక మీరు మాకు చెప్పదలుచుకోలేదా? నేను కేవలం నా సంగతి మాట్లాడడానికే నాకు హక్కుంది. ఎవరు చేసుంటారు, ఎవరు చేసే హక్కుంది, అవన్నీ నాకేం తెలీదు. పైగా అలాంటి వాటిలో నేను ఇరుక్కుదలుచుకోలేదు. సరే, అయితే ఈ వ్యవహారాన్ని మేము దర్యాప్తు చేయిస్తాం జోధా బేగం. శుక్రియా. ఇక మాకు సెలవిప్పించండి. ఈ పని చేసింది జోధా బేగం అని ఇంతవరకు నిరూపణ కాలేదు. అయితే మీరే చెప్పండి మహారాణి గారు, ఈ పని ఎవరు చేసుంటారు? ఈ అంతఃపురంలో ఆ జోధా బేగం ఒక్కరే హిందూ మతానికి చెందినవారు. ఇంతటి నీచమైన పనికి జోధా బేగం పాల్పడుతుందని నేను నమ్మలేకపోతున్నాను. సలీమా బేగం, రాజకీయాల్లో ఆధిపత్యం పొందటానికి తరచుగా కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. పైగా ఇప్పుడు జరిగిందెలా ఉందంటే మొగలాయి చట్టాన్ని మార్చవలసి వచ్చేలా ఉంది. అలా మార్చే అధికారం షహన్షా గారికి ఉంది, ఏ బేగంలకి లేదు. భవిష్య కాంతి హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేస్తున్నారు. ఆదాబ్. మా ఉద్దేశం ఏంటంటే ఈ విషయంలో మీ అందరినీ అడగదలుచుకున్నాం. మేము నిజంగానే ఇది మనమందరం కూడా సిగ్గుపడవలసిన విషయం. అందుకని ఈ వ్యవహారంలో మీ అందరి అభిప్రాయం ఏమిటో తెలుసుకోదలిచాం. మేము జరిగింది చాలా తప్పే జరిగింది షహిన్షా. హిందూ దాసీల సానుభూతి సాకారం పొందటానికి ఇలాంటి నీచమైన ఎత్తుగడ వేయటం ఎంతో సిగ్గుపడవలసిన విషయం. ఇదంతా కూడా హిందూ దాసీల సానుభూతి కోసమే జరిగిందని మీరు ఏ ఆధారాన్ని బట్టి నిర్ధారించారో ఏమిటో మాకు చెప్పగలరా? అయితే మీరే చెప్పండి షహన్షా, ఇది తప్ప వేరే కారణం ఏముంటుంది? అంతఃపురంలో దాసీలని సేవల చెట్టు కోసమే నియమించడం జరిగింది. కానీ వాళ్ళకి ఇలాంటి హక్కులు కల్పించడం అంటే అది బేగంలందరి హక్కులను కాదంటంతో సమానం. ఒక్కసారి నియమం గనుక మారిపోతే అదే అలవాటైపోతుంది. ఏ నియమాన్ని మార్చడం లేదు రుకయ్య బేగం. ఎందుకంటే నియమాలు విధించేది మేమే, మార్చేది కూడా మేమే. కానీ జరిగింది ఏమిటి అంటే నియమాలను అతిక్రమించే ప్రయత్నం జరిగింది ఇక్కడ. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది. మొఘలాయి నియమాల్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? మేము ఎవరి మనోభావాల్ని గాయపరచాలనుకోవటం లేదు, కానీ ఆ విగ్రహాన్ని అంతఃపురంలో పెట్టించింది ఎవరో తెలియాలి. దయచేసి క్షమించండి షహన్షా, అసలు ఇలాంటి పని ఎవరు చేస్తారు? దీనివల్ల లాభం ఉన్నవాళ్లు మాత్రమే. అందువల్ల ఖచ్చితంగా ఈ పని జోధా బేగమే చేసుండాలి.
మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఊపిరి కూడా పీల్చుకోండి. మీరు బాగా ఆలోచించండి. అంతఃపురంలోని మొఘలాయి బేగంలు మీరందరూ చెప్పండి. మీరే కదా జోధా బేగం పేరును సూచించింది. కానీ జోధా బేగం కాకుండా ఈ విగ్రహాల్ని వేరొకరు ఎందుకు తెప్పిస్తారు? ఆవిడ తెప్పించిందని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఒకవేళ సాక్ష్యాలు ఉంటే అవేవో మా ముందు తెలపండి. చెప్పండి, ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?